హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ మోమోస్. ఎలా ఉన్నారు అందరూ? మేము రీసెంట్గా మా పిల్లలకి 1 year వ్యాక్సినేషన్ వేయించాము. వాళ్ళకి హెల్త్ చెకప్స్ బై బర్త్ నుండి ఎలా చేయిస్తున్నామో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. నాకు డెలివరీ అయినప్పుడు మా బేబీస్ని చెక్ చేయడానికి ఒక పీడియాట్రిషియన్ సార్ వచ్చారు. అప్పుడు ఎవరైతే వచ్చారో మేము ఆ డాక్టర్ దగ్గరే ఎవ్రీ టైం చెకప్స్కి వెళ్తున్నాం. యాజ్ ఎ డాక్టర్స్గా మా ఒపీనియన్ ఏంటి అంటే, మనం పిల్లల్ని ఎవరి దగ్గర అయితే చూపిస్తామో వాళ్ళకి మన పిల్లల యొక్క హెల్త్ కండిషన్ అండ్ హిస్టరీ తెలిసుంటుంది కదా. సో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. సో మనం డాక్టర్స్ని చేంజ్ చేయకుండా ఒకే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ మేము పిల్లలకి హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే కాదు, ఎవ్రీ 2 monthsకి ఒకసారి హెల్త్ చెకప్స్కి తీసుకెళ్తూ ఉంటాము. మాకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, సాల్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంకా వాళ్ళ మైల్ స్టోన్స్ గురించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా మేము డాక్టర్ని క్లియర్గా అడిగి తెలుసుకుంటూ ఉంటాం. అండ్ ఎవ్రీ టైం మేము పిల్లల్ని చెకప్స్కి తీసుకెళ్ళేటప్పుడు నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం ఖచ్చితంగా అటెండ్ అవుతాం. ఎందుకంటే పిల్లల యొక్క హెల్త్ చూసుకోవడం మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. సో న్యూ పేరెంట్స్కి, కాబోయే పేరెంట్స్కి నా సజెషన్ ఏంటంటే, మీరు బేబీస్ని ఎప్పుడు చెకప్స్కి తీసుకెళ్ళినప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు అటెండ్ అవ్వడం ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇంకా మేము వెళ్ళే హాస్పిటల్ గురించి చెప్పాలంటే, మేము చూపించుకునేది నిహా స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ మేడం, సార్ ఇద్దరు పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్స్. సార్ అయితే చాలా ఓపికగా చూస్తారు. అంటే పేషెంట్ హెల్త్ ప్రాబ్లం గురించే కాకుండా జనరల్ టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తారు. వాళ్ళకు మైల్ స్టోన్స్ గురించి, గ్రోత్ ప్యాటర్న్స్ గురించి కానీ, ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలా యాక్టివ్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. ఇంకా ఇప్పుడు రీసెంట్గా అయితే ఆటిజం కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి మన ఇండియాలో కూడా. వాటి గురించి కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటారు, స్క్రీన్ టైం గురించి చెప్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి ఏ మంత్స్లో ఎలాంటి ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఓపికగా చూస్తారు. ఇక్కడ హాస్పిటల్లో NICU, ఇంకా ఇన్ పేషెంట్ వార్డ్ అన్నీ ఉన్నాయి. ఇంకా వ్యాక్సినేషన్ గురించి చెప్పాలంటే, వ్యాక్సినేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేరెంట్స్ మనం తెలుసుకోవాలి ఏ మంత్స్లో ఏ వ్యాక్సిన్స్ వేయాలి పిల్లలకి అని. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ టైం మనం వ్యాక్సిన్స్ కరెక్ట్గా వేయిస్తూ ఉండాలి పిల్లలకి. గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్గా కూడా కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. లైక్ హెపటైటిస్ A, టైఫాయిడ్, ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీరు కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ని కనుక్కొని ఖచ్చితంగా ఆ టైంకి అంతా పిల్లలకి వేయించండి. నెక్స్ట్ ఇంకా మేము అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నా కూడా మా పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయినా మేము సార్ని కాల్ చేసి కాంటాక్ట్ అవుతూ ఉంటాము. సార్ అప్పుడు కూడా చాలా పేషెంట్స్తో చెప్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మెడికేషన్స్ ఇవ్వడం కానీ, హెల్త్ గురించి కనుక్కొని క్లియర్గా ట్రీట్మెంట్ ఇస్తారు. నేను మా పిల్లలకి ఎలాంటి హెల్త్ కేర్ టిప్స్ తీసుకున్నాను, ఇంకా ఫుడ్ ఎలా ఇంట్రడ్యూస్ చేశాను అనేది ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.